కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తన మేనిఫెస్టోలో రైతు భరోసా పథకం కింద ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయల పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఎన్నికల్లో గెలిచి తీరా అధికారం చేపట్టిన తర్వాత బడ్జెట్ సమావేశాల్లో అయితే ప్రభుత్వం తాజాగా ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఈ రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మారుస్తామని, అలాగే పథకానికి సంబంధించి పునః సమీక్ష చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటన చేయడం జరిగింది. కొండలు గుట్టలు, వాగులు వంకలు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రైతు బంధు పథకం కింద పంట పెట్టుబడి సాయం అందివ్వడం జరగదని, దీనిపై పూర్తిగా పరిశీలన చేసి తద్వారా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసి ఆపై రైతు భరోసా కార్యక్రమం కింద పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. తాజాగా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి మనకు తాజా సమాచారం అయితే అందుతూ ఉందండి. ఈ రైతు భరోసా అనేది సీజన్ కి ముందు కాకుండా మధ్యలో గాని లేదా సీజన్ చివరిలో గాని రైతు బంధు పథకం కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. రైతులు ఎన్ని ఎకరాల్లో పంట వేశారనే విషయాన్ని తెలుసుకుని శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ ద్వారా సాగు భూములను కనుక్కొని పక్కాగా లెక్క తేల్చాలనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అది కూడా 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. దీని గురించి మనం పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. నమస్కారం, నా పేరు పవన్ కుమార్. వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్. ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 6 గ్యారెంటీ పథకాలు కావచ్చు, పెన్షన్ మరియు రేషన్ కార్డు సమాచారం కావచ్చు, ఇలా రైతులకు సంబంధించిన పథకాలకు సంబంధించి కావచ్చు, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఆధారాలతో సహా నేను మీకు తెలియజేస్తూ ఉంటానండి. సమాచారం మీకు కావాలి అని అనుకుంటే గనక లైక్ చేయండి. అలాగే ఈ సమాచారాన్ని మీ స్నేహితులకి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. అలాగే గంట సింబల్ పై క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విధంగా చేస్తే మీకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుందండి. ఇక విషయంలోకి వెళ్తే, రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం అనేది రూపు మార్చుకుంటూ ఉన్నట్టుగా తెలుస్తుందండి. అంటే రైతు బంధుని రైతు భరోసాగా మారుస్తూ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం అయితే అనుకుంటుంది. ఎవరైతే పంటను సాగు చేస్తారో అలాంటి రైతులను గుర్తించి వారికి మాత్రమే రైతు బంధు పథకం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు సాగు చేసే పంటల వివరాలను పూర్తిగా లెక్క కట్టిన తర్వాతే ఈ రైతు భరోసా నిధులను విడుదల చేయాలని, అది కూడా పంట సాగు మొదలు కాకముందే, అంటే మధ్యలో కావచ్చు లేదా సీజన్ ముగిసే చివరిలో కావచ్చు, ఈ రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం అయితే అనుకుంటుందండి. సీజన్ కు ముందే గనక ఈ రైతు పంట పెట్టుబడి సాయం గనక అందించినట్లయితే ఎవరు పంటలు సాగు చేస్తున్నారో ఎవరు సాగు చేయడం లేదు అనే వివరాలు అయితే ప్రభుత్వానికి తెలియదు. కాబట్టి అందుకే సీజన్ మధ్యలో కావచ్చు, సీజన్ చివరిలో సమయంలో గానీ రైతు భరోసాగా ఇచ్చినట్టయితే నిజమైనటువంటి పంట సాగు చేసే వారికే రైతు భరోసా అందుతుందని అధికారులు అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సీజన్ మధ్యలో సర్వే చేసి ఎన్ని ఎకరాల్లో పంటను వేశారు నిర్ధారించి ఆపై రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయాన్ని అయితే అందించాలని చెప్పి ప్రభుత్వం అనుకుంటున్నట్టుగా అధికారులు అయితే తెలియజేస్తున్నారండి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగానే మార్గనిర్దేశకాలను రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు పంట సాగు చేస్తున్నారు, ఎవరు సాగు చేయడం లేదు, సాగు భూములేవి, బీడు భూములేవి అనే విషయాన్ని అయితే అధికారులు ఏ విధంగా తెలుసుకుంటారంటే శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ ద్వారా పక్కాగా పంట సాగు భూమి వివరాలను సేకరించాలని చెప్పి అధికారులు అయితే భావిస్తున్నారు. ప్రస్తుతం 5 ఎకరాల వరకే రైతు భరోసా అమలు చేసినట్లయితే నిధుల వ్యయం భారీగా తగ్గుతుందని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వాలంటే దాదాపుగా 23,000 కోట్ల రూపాయలు అయితే నిధులు కావాల్సి ఉంటుంది. సాగు చేయని భూమిని రైతు భరోసా నుంచి తొలగించడం, 5 ఎకరాలకు మాత్రమే పరిమితి చేయడం, ఆదాయ పన్ను చెల్లించేవారు, ధనికులు, ప్రజాప్రతినిధులు, సినీ నటులు కావచ్చు, వ్యాపారవేత్తలకు కావచ్చు, ఈ రైతు భరోసాని రద్దు చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు సంవత్సరానికి ఎకరానికి 10,000 చొప్పున కేవలం 10,000 కోట్ల రూపాయల నిధులు అయితే సరిపోతాయని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉందండి. అయితే రైతుల నుంచి వ్యతిరేకత రాదా అనే ఆలోచన కూడా ప్రభుత్వంలో అయితే ఉంది. ఎవరైతే రైతులు పంటను సాగు చేయడానికి ముందుగా, అంటే సీజన్ కు ముందే విత్తనాలు, ఎరువులు అనేవి కొనుగోలు చేస్తూ ఉంటారు రైతులు. దుక్కుల సమయంలో అయ్యే ఖర్చులు కోసం సీజన్ కన్నా ముందే గత ప్రభుత్వం అయితే ఈ రైతు బంధు పథకం కింద నిధులను అయితే రైతుల కోసం విడుదల చేసేది. పంటలు సాగు చేసినా సాగు చేయకున్నా సాగు భూముల కింద నమోదై ఉన్న అన్ని భూములకైతే గత ప్రభుత్వం రైతు బంధు కింద
నిధులనైతే విడుదల చేసేది, అది కూడా సీజన్ మొదలు కాగానే. అలాంటిది ఇప్పుడు గనక సీజన్ మొదలవక ముందే ఇవ్వకుంటే, సీజన్ మధ్యలో కావచ్చు, సీజన్ చివరిలో కావచ్చు ఇచ్చినట్లయితే రైతులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని కూడా అధికారులు తర్జన భర్జన పడుతున్నట్టుగా మనకైతే వార్తలు వస్తూ ఉన్నాయండి. ఇలా సీజన్ ముందు కాకుండా సీజన్ మధ్యలో గాని సీజన్ చివరిలో గనక ఈ రైతు భరోసా నిధులను ఇచ్చినట్లయితే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందేమోననే ఆందోళన కూడా ప్రభుత్వంలో ఉంది. దీంతో ఈ రైతు భరోసాకు సంబంధించి మార్గనిర్దేశకాలను రూపొందించడంలో ఇటు ప్రభుత్వం కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అలాగే వారికి కత్తి మీద సాములా ఈ రైతు భరోసా పథకం అయితే మారిందని చెప్పక తప్పదండి. ఏది ఏమైనా అర్హులకు పెట్టుబడి సాయం అయితే ఇవ్వాలి, అనర్హులకు ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ రిమోట్ సెన్సింగ్ ద్వారా, శాటిలైట్ ద్వారా సాగు భూముల్ని గుర్తించడమే ఇది కాస్త ఇబ్బంది కూడుకున్న వ్యవహారమే. అలాగే పంట పెట్టుబడి సాయం అనేది పంట సీజన్ కు ముందే ఇవ్వాల్సి ఉంటుంది. మధ్యలో కానీ చివరిలో కానీ ఇస్తే అది అంత ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా రైతుల నుంచి అయితే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కనుక మరీ అంత లోతుగా ప్రభుత్వం వెళ్లకుండా సీజన్ మొదల్లోనే రైతు భరోసా కింద నిధులను రైతులకు విడుదల చేస్తే చాలా మంచిదండి. అయితే రైతు భరోసా తీసుకున్న వారు పంటలను సాగు చేస్తున్నారో లేదో అధికారులు తర్వాత విచారణ చేసి తెలుసుకుని చేయని వారిని అనర్హులుగా చేసి, చేసే వారిని మాత్రమే అర్హులుగా చేస్తే కాస్తైనా మేలు జరుగుతుంది. కనుక ప్రభుత్వం ఆచితూచి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. చూద్దాం. 5 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అయితే ఇచ్చే అవకాశం ఉందండి. అంతకు మించి రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయం అందదు అనేది అయితే మనకైతే క్లియర్ కట్ గా కనిపిస్తుంది. వర్షాకాల సీజన్ కి ఈ రైతు బంధు కోత పెట్టి ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది అనేది అయితే ఖచ్చితం.